ఆకాశవాణి కడప కేంద్రం ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్ పసుపులేటి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న దొంగ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. పోలీసులు, అధికారులు రిగ్గింగ్కు, దొంగ ఓటర్లకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహించారు. జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తరలివచ్చిన ఎల్లో గూండాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ దొంగ ఓట్లను వినియోగించుకున్నారు. సామాన్య ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వకుండా తరిమికొట్టడంలో పోలీసులకు ఎల్లో గూండాలు కూడా సహకరించారు. మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి సారంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో లేకుండా తరిమికొట్టడంలో ఇటు పచ్చగూండాలు, అటు పోలీసులు సమన్వయంతో పనిచేశారు. రాయచోటి నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా దాదాపు 1000 మంది పచ్చగూండాలు కర్రలు, మారణాయుధాలతో పహారా కాసి శాంతి భద్రతలు పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేలా పోలీసులు కృషి చేయడంపై ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయమంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చి పడేస్తా నా కొడక అంటూ డీఎస్పీ స్థాయి అధికారి సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ